ఈ బుక్కులని అవసరం అనుకో. గుడ్ మార్నింగ్. ఏరా ఎవరు విష్ చేయరా? అస్తల వేస్తా ఐ వాంట్ పాస్తా. కోడ్ యాక్సెప్టెడ్. మ్యామ్ యూ కెన్ స్టార్ట్ ది క్లాస్. ఈ కోడ్ లాంగ్వేజ్ ఏట్రా? స్పైవా? ఈ ప్రిన్సిపల్ గార్డ్ కన్నా వరస్ట్గా తయారయ్యారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. నీకు ఈ క్లాస్లో ఏట్రా పని? శ్వేత దగ్గర నా నోట్స్ ఉండిపోయింది మేడం. బ్యాగ్ నిండా బ్యాక్లాగ్సే. జూనియర్ పుస్తకాలే అవసరం అవుతాయి మరి. ఆ ప్రిన్సిపల్ గాడ జీతాలు ఇవ్వడు, మీరా పాస్ అవ్వరు. మ్యాథ్స్ నేర్చుకోండ్రా, లైఫ్లో లెక్కలు చాలా ఉపయోగపడతాయి. మేడం ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. ఆడు పెంచుకున్న కుక్కనేట్రా పిలిచిన ప్రతిసారి రావడానికి. శాలరీస్ గురించి డిస్కషన్ అనుకుంటా మేడం. ఈడొకడు మోటివేషన్ ఇచ్చిన ప్రతిసారి అసెంబ్లీలో స్పీకర్ లాగా బిల్డప్ ఇస్తాడు. కామ్గొండండి వచ్చినంత వరకు. రాక్ పేపర్ సీజర్ షూట్. ఓడిపోయినావు నువ్వు. అలా డిస్క్రిమినేషన్ చేస్తూ మాట్లాడొద్దు. నీ అబ్బా, దీంట్లో డిస్క్రిమినేషన్ ఏముందిరా? అదే కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యువరాణి, మణిబంధం, బహిర్ముఖం. యువరాణి పరుగు కాపాడాలా? గుడ్ మార్నింగ్ సార్. కొత్త ఫ్యాకల్టీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లే. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. హాయ్. ఎవర్రా? ఇన్స్పెక్షన్కి వచ్చాడు అనుకుంటా. అది బాక్స్ లాక్కోకుండా కూడా చెప్పొచ్చు. అరే ఇటు సార్ కాదురా. ఒక చిప్స్ ప్యాకెట్. డబ్బులు ఇవ్వరా? నన్ను డబ్బులు అడుగుతావేంటే? నువ్వు కానీ చిప్స్ ప్యాకెట్ లేదనుకో, క్లాస్ రూమ్లో కీళ్ళు అమ్ముతున్నావని ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాడితో చెప్పేస్తా. వద్దురా ప్లీజ్ రా. మరి ఈ అంకుల్ ఏంట్రా మనతో కూర్చున్నాడు? ఓల్డ్ స్టూడెంట్ ఏమో కాలేజ్ వస్తానికి వచ్చి ఉంటాడు. ఇటు చదువుకునే టైం కాలేజ్ కూడా కట్టి ఉండరా? అడిగేద్దాం, డౌట్ ఎందుకు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ అంటే ఓకే అంటాడేంట్రా? వాడిని నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు రా. హలో మాస్టర్. హలో, ఎవరు మీరు? ఈ కాలేజ్ మీ తాత కట్టించాడు అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో నా గురించి మాట్లాడుతున్నావంట. అవును, ఏటిప్పుడు 1వ తారీఖున జీతం అంటారు, 5వ తారీఖున వేస్తారు. ఈ లోపు ఈఎంఐలు కట్టుకోవాలా? బ్యాంకులో ఏమో చుట్టాలు వచ్చినట్టు ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ కాలేజ్ లో నేను కూడా ఎంప్లాయీనే, నాకు కూడా శాలరీ సరిగా రావట్లేదు. నా బాధ ఎవడో చెప్పుకోవాలి. అయినా నా గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడుతావు నువ్వు? మీకు ఎవరు చెప్పారు? ఆడే చెప్పాడు. ఆడు మన ఇద్దరి మధ్యన గొడవ పెట్టడానికి చూస్తున్నాడు. వాడికేంటి అవసరం? అది ఆడినాడుకండి. అదంతా నాకు తెలీదు. అపాలజీ లెటర్ రాసి నాకు సబ్మిట్ చేయి. నాకేంటి అవసరం? మీరే రాసుకోండి, అప్రూవల్ ఇస్తాను. నాకు క్షమాపణ పత్రం నేను రాసుకుంటే ఈవిడ అప్రూవల్ ఇస్తుందా? బీపీ మాత్రం తెమ్మంటారా? ఏంటో ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ఏంటో. సాయంత్రం పానీపూరి తింటావా? నా దగ్గర డబ్బులు లేవురా. తినేసి పారిపోతావా? అరే దొరికితే పిచ్చ కొట్టుడు కొడతాడు రా. బండి వదిలేసి ఎంత దూరం పరిగెడతాడు. అరే నేను ఒక సెలబ్రిటీని రా. యూ ఆర్డినరీ పీపుల్. ఈ బిల్ మొత్తం 200 అయింది, ఇచ్చే. 100 తర్వాత ఇస్తా. అయ్యేం కుదరవు. పచ్చడి ప్యాకెట్లు 2, బిస్కెట్ ప్యాకెట్ 1, మొత్తం 22 రూపీస్ అయింది. రవి సోమ్ ప్యాకెట్లు 2, షాంపూ ప్యాకెట్లు 2, స్ప్రైట్ బాటిల్ 1, 39 రూపీస్ ఇచ్చేయండి. నువ్వు నాకు స్నాప్ పంపలేదు. 1000 స్టిక్ దాకా మెయింటైన్ చేసా. మొత్తం తోపేసాయి. దానికి చెల్లు శ్వేత. శ్వేత. అవును శ్వేత, నువ్వు ఇచ్చిన షాంపూ ప్యాకెట్లు ఏమో చుట్టూ ఊడిపోతుంది. సోమ్ ప్యాకెట్లు ఏమో ఎక్స్పైర్ అయిపోయి. ఏంట్రా ఎప్పుడు డబ్బులు ఇలాగే చెప్తారు? నేను ఫీజు కట్టుకోవాలరా. ఓహో ఫీజా? ఇదిగో క్లాస్ లో అందరు డబ్బులు డొనేట్ చేయండి. పాపం శ్వేత ఫీజు కట్టాలంట. అరే పేర్లు రాయరా. ఎంత ఎదిగిపోయా మావా? ఏరా రాత్రి సినిమాకి రావట్లే? రాయ్ పేరు చెప్పండి రా. చెప్పండి రా. అరే నిన్న క్రికెట్ ఆడా మామా. బ్యాట్ మీద 11-11 అని రాశాను రా. అంతే 4 సిక్స్లు రా. గచ్చిపోల్ దేవకర్లాగా నువ్వు కూడా పెద్ద క్రికెటర్ అవుతావు మావా. దగ్గుతున్నావేట్రా? ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు మేడం. వేడి నీటిలో పురుగుల మందు కలుపుకొని తాగి. ఆయన రోజు ఏదో ఒక సాకు చెప్తా సెలవడ్డానికి. మీరు 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తే తెలుస్తుంది మీకు. నమస్తే మేడం. క్లాస్కి వెళ్ళకుండా బయట చేస్తున్నారా?
నేను వాష్రూమ్కి వెళ్తున్నా మ్యామ్. అది నేను చెప్దాం అనుకున్నాను రా. సారీ రా. మరి నీ సంగతి ఏంటి? మేడం మీరు డ్రెస్ లో చాలా బాగున్నారు మేడం. ఇన్ఫాక్ట్ మాకన్నా అందంగా ఉన్నా. కదా. మిస్ ఇండియా కూడా మీలో సగమే కనిపిస్తుంది మేడం. అంటే నేను కొంచెం ఓవర్లాప్ చేస్తున్నా అంటారా? దీనికి ఎలా అర్థమైందా? ఐ మీన్ మీరు ఫుల్ మూన్ లాంటి వాళ్ళు అంటున్నాను. అవును, ఫుల్ ఈరోజు అమావాస్య మేడం. ఎలా? బాయ్ మేడం, క్లాస్కి వెళ్తాను. రవి, మేడం అప్పుడప్పుడు ఇలాంటి చెప్తుండు, కొంచెం ఎనర్జీ వస్తుంటది. ఏంటో మేడం, నేను ఏ అబద్ధం చెప్పినా నమ్మేస్తారు మీరు. మీ పిచ్చి. అవతల మీ గురించి వెయిట్ చేస్తున్నారు, రండి మేడం మీరు. ఇప్పుడు నీ దగ్గేటైందిరా. చేపల మార్కెట్ ఏట్రా సడన్ గా లైబ్రరీ అయిపోయింది. ఇతనెవరు? హలో మాస్టారు, ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ ఏం జరగట్లేదు, అలా క్లాస్లోకి వచ్చి కూర్చోకూడదు. అది న్యూ అడ్మిషన్ మేడం. ఫైనల్ ఇయర్ లో న్యూ అడ్మిషనా? అవునండి. అది ఈ ఏజ్ లో మీరు చదువుకుంటూ ఉన్నారా? ఏరా మోహిత్? సమ్ టైమ్స్ ట్రూత్స్ ఆర్ స్ట్రేంజ్ మేడం. నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చెప్పావంటే వీప్ సెక్కీగలను. నిజం చెప్తే ఒక్కడ నమ్మడు. మేడం లేట్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఎవరైనా నోట్స్ హెల్ప్ చేస్తే. రామ్ కోట్ రాసుకోవాల్సిన వయసులో నోట్స్ అడుగుతున్నావు కాబట్టి ఐ లైక్ యువర్ డెడికేషన్. రవి, నోట్స్ ఎవరా? నా రైటింగ్ అంత బాగోదు మేడం. నీ నోట్స్ మొత్తం పికప్ లైన్సే ఉంటాయిలే. థ్యాంక్ యూ మేడం. ఆవిడ నేను పొగడట్లేదు, కూర్చో. ఏరా కార్తిక్, ఈడొకడు అస్తల విస్తా ఐ వాంట్ పాస్తా అంటాడు. కోడ్ యాక్సెప్టెడ్ మేడం. అన్ని సబ్జెక్టులకి ఒకటే నోట్స్. ఆ బుక్ లో కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లాగా అన్ని కోడ్ గీతలే మేడం. నిజమేగా? అది మన పరిస్థితి. అన్నా సీనియర్స్ మనోని కొడతాలన్నా. ఈ ఇల్లులో పోయేలా ఉన్నా. పద. వేసేద్దాం పద. రే, మీరే కదరా సీనియర్స్. మేమే కదరా సీనియర్స్. అదే అన్న, ఆ ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళు మన ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళని కొడతారు. నువ్వు వెళ్ళలేదే? పరిగెత్తలేవా? మేడం వాళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు మేడం. ప్రతిసారి నేను డబ్బులు అడుకోవాలా? పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? రిమైనింగ్ పేమెంట్ క్లియర్ చేయలేదనుకో కోర్టులో పిటిషన్ వేస్తా. వాట్ హ్యాపెన్ స్టెల్లా టీచర్? ఏం లేదు. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏదైనా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటి? మీరేనండి నా ప్రాబ్లం. అంటే ఐ మీన్ మీ మగజాతి. ఓహో, మొగుడనే అహంకారం, అందుకే డివోర్స్ ఇచ్చేసా. డైవర్స్ ఇచ్చారుగా, ప్రాబ్లం ఏంటి? అల్మనీ కింద ₹1,00,00,000 జడ్జిమెంట్ వచ్చిందండి. 70 లక్షలు ఇచ్చేశాడు. రిమైనింగ్ పేమెంట్ అడిగితే ప్రస్తుతానికి 10 లక్షలు ఇస్తానంటున్నాడు. ఇది చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం కదా కదా. ఆ స్టెల్లా గారు, మీరు ఇలాంటి వేస్ట్ ఫీలర్స్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. పగడాలా సార్? పిలిచారా? గుడ్ మార్నింగ్ చెప్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? వేస్ట్ ఫెలోస్ దగ్గర ఉన్నాం. అదే, ఇలాంటి వేస్ట్ ఫీలర్స్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. నాలాంటి జెంటిల్మెన్స్ కూడా ఉంటారు. ఎవరిని నమ్మలేం సార్. బిస్కెట్స్లో మొత్తం మంది ఇచ్చి ట్రైన్లో పిల్లలు తీసుకెళ్ళిపోయేవాడిని కదండి నేను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్. మీరు నేను కొలీగ్స్, అంతవరకు ఉంటే చాలా మంచిది. నేను కూడా మిమ్మల్ని కాఫీకి రమ్మని అడగలేదే, జస్ట్ ఒక కొలిగ్గా అడిగానంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. బికాస్ ఐఎమ్ కైండ్, ఎస్పెషల్లీ బ్యూటీస్ లైక్ విత్ యూ. సరే సార్, నాకు టైం అవుతుంది. స్టెల్లా టీచర్, వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ ఉంది. మీకు ఏ హెల్ప్ కావాలన్నా జస్ట్ ఒక మెసేజ్ చేయండి చాలు. ఓకే సార్, ఈవినింగ్ కల్లా 10 lakhs కావాలి, అరేంజ్ చేస్తారా? నా వాట్సాప్ హ్యాంగ్ అయింది. బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ. ఇలాగే దూరం పెట్టి ఉంటుంది, అందుకే విడాకులు ఇచ్చాడు. రవి తగులుకోరా. కౌముది, నువ్వు టైటానిక్ షిప్ లో ఉంటే మునిపోయేది కదా తెలుసా? ఎందుకు? నీ హాట్నెస్ తో మంచంతా కరిగిపోయేది కాబట్టి. గొడవ గురించి అడగమంటే పికప్ లైన్స్ కొడతావేంట్రా? బాగుంది కదా. నువ్వు అడగరా. సరే అడుగుతా. ఇది కొడుకు వచ్చింది. చిన్నదమ్మే చీకులు కావాలా, చీకులమ్మే చిన్నది కావాలా? ఏంట్రా ఇది? కోడ్ యాక్సెప్టెడ్. ఎందులో బాగుంది కొట్టారు? నా పెట్టెలో షర్ట్ కొట్టేశాడు. అడిగితే ఆ షర్ట్ ఆడిదంటున్నాడు. ఏరా? లేదురా, సేమ్ షర్ట్ నేను కొన్నాను. ఒక్క నిమిషం, లూడియోలు కొన్నావా? అవును మావా. వీళ్ళతో మాట్లాడండి మావా, డేస్ కాలర్ నా కొడుకులు. ఎవర్రా డేస్ కాలర్స్? కాలేజ్ హాస్టల్లో ఉండకుండా బయట హాస్టల్లో ఉంటే డేస్ కాలరే అంటారా? బేవకు. అయినా మీకు బయట హాస్టల్లో పనేంట్రా? మీ హాస్టల్లో బీర్ తాగచ్చా? మా వాడిని కుక్కలు అంటాడు, వాసన పసిగడతాడు. మా వాటర్ జలుబు చేసేది కుక్కరా.
ఎంత తాగినా వాసన రాదు. అన్న వాటిని మాత్రం ఏమనుకుంటా ఏ ఎందుకు? ఆయన మా బాబాయ్. ఏ అయితే నీకు నాకు చెప్పండి రా. మెల్లిగి వాళ్ళతో కలిసిపో, నీకు హెల్ప్ అవుతుంది. క్రికెట్ ఈడొకడు బ్యాట్ కొన్న దగ్గర నుంచి పెద్ద ప్లేయర్ లా ఫీల్ అయిపోతున్నాం కాదా? అవునులే. ఒకవేళ మేము గెలిస్తే మీరే గెలిచినట్టు. నీ అబ్బారే గెలిస్తే ఏంటో చెప్పు. మేము ఈ హాస్టల్లోకి రాం. ఒకవేళ మీరు ఓడిపోతే ఓడిపోతే అది కామెడీ నాకు సెట్ చేయాలి. ఛీ, వీడు మా గ్యాంగ్ కదరా. ఇన్ఫాక్ట్ ఇది ఎవడో మాకు తెలియదు. గెలిస్తే ఏంటో చెప్పండి రా. అరే ఒకవేళ మా బ్యాచ్ గెలిస్తే అందరం కలిసి ఉందాంరా. అంటే తొందరలో ఫేర్వెల్ డే వస్తుంది. కలిసిమెలిసి అందరూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన పాటలో పాడుకోవచ్చు. అది మేము గెలిచాక డిసైడ్ అవుతాం. అది చూద్దాం. రే నువ్వు రారా, నీతో పని ఉంది. పిల్ల బచ్చాన పోబే. రాయ్ నేను అన్నది ఆరాయి కాదు, ఫీల్డింగ్ తో అంతర్ చేస్తాను. రే పోరా, మొహమ్మద్ వీళ్ళతో మనకేంటి మావ. సరిగా సాలరీస్ ఇవ్వకపోయినా కాలేజ్కి మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఇతడి వల్ల స్టూడెంట్స్ పాడైపోతారు. అదే చెప్తున్నా. ఆ ప్రిన్సిపల్ గాని తీసేసి నన్ను ప్రిన్సిపల్ చేశారనుకో, స్ట్రిక్ట్ రూల్స్ పెడతాను. ప్రతిసారి క్యాబిన్ లోకి పిలిచి కుక్కలా అరుస్తుంటాడు. ఆడు తల పగిలిపోను, ఆడద్దలు ఇరిగిపోను, ఆడు కాళ్ళు పవిత్ర టీచర్ అయిపోను. సార్ సో సారీ సార్, మీరు నా వెనక కుక్కలా ఫాలో అవుతారని తెలియక ఐఎమ్ సో సారీ సార్. సావిత్రి మేడం నా రూమ్ కి రమ్మని చెప్పండి. నిన్ను అపోలజీ లెటర్ అడిగారంట కదా, వాళ్ళ ఊరు నుంచి మనుషులు వస్తున్నారు. యూనో చెక్కుడు చెక్కేస్తారంతే. అమీర్పేటకి ఒకటి వెళ్ళి ఎరగడా. అరే కాజానా, క్లాస్ రూమ్. ఆటో ఎక్కువ 10 రూపాయలే. ఆటో ఏడుందిరా ఇక్కడ? అరే ఏం మాట్లాడుతున్నావు? ఆటో వెనకాల కొటేషన్ కూడా రాసిన. నాతో పెట్టుకుంటే బేటా నీ లైఫ్ కి చెప్తా టాటా. టాటా టాటా. ఓసే ప్లీజే, ఆటోలో 10 రూపాయలు సంపాదించిపోతే క్లాస్ రూమ్ కి రాని అన్నారే. అలా ఎవరన్నారు? అదిగో వాళ్ళు. రే వాడు ఇంకా కోడ్ చెప్పలేదు కదరా. నేను హ్యాండిల్ చేస్తున్న మ్యాటర్లో వీడు దూరాడు. కూడా అవసరం లేదు. అరే అబ్జర్వ్ చేసావా, జూనియర్స్ కూడా వాళ్ళతో కలిసిపోయారు. అయితే వాళ్ళని కూడా తీసుకుంటారా. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వాడే మొత్తం చేసింది. రే మదన్ హ్యాండిల్ చేయరా. ఓకే. రే మీకు తెలిసిన అమ్మాయిల నంబర్లు చెప్పండి. నాకు ఒక్క అమ్మాయి నెంబరే తెలుసు అన్న. నీళ్ళెవరదా? నాకొద్దు, నువ్వు చెప్పు. ఒక్కన పెట్టినట్టున్నాడు. 9. ఆ అమ్మాయి కనిపిస్తుందా? దీన్నే గులాబీ పువ్వు అనుకో. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇవచ్చి ప్రపోజ్ చేయి. ఆ అమ్మాయి నిన్ను యాక్సెప్ట్ చేస్తే మేము నిన్ను యాక్సెప్ట్ చేసినట్టే. బాగోదేమరా. అయితే కౌముద నేను లవ్ చేస్తానని చెప్పు. రే కౌముది నీలా కాదురా, తను చాలా సిన్సియర్ రా. ఇద్దరితో బ్రేకప్ అయితే సిన్సియర్ ఏంట్రా? ఆ తర్వాత సిన్సియర్ రా. సిన్సియర్ రా అన్న ఈ లెక్కన నేను కూడా సిన్సియరే అన్న. కరెక్ట్. ఇంకా వెయిట్ చేస్తామేంట్రా? వెళ్ళే. ఈ నెంబర్ ఎవరిదరా? అన్నా నాదే అన్న. చా అనవసరంగా సేవ్ చేసుకున్నా. హాయ్. చేయరా. ఐ లవ్ యూ. అయ్యో కూతురు లాంటి దాన్ని బాబాయ్ గారు, నన్ను వదిలేయండి ప్లీజ్. అది కాదు, దీన్నే రోజు అనుకో. ఇది తీసుకుని ఐ లవ్ చెప్పి వెళ్ళిపో అమ్మ. కావాలని తర్వాత బ్రేకప్ అయిపోతాం. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, నా లైఫ్ నాశనం చేయకండి. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ అసలే. అరే ఇది కొలా ఇప్పేస్తుందిరా. మీరు అలా ఆడకండి, చూసిన వాళ్ళు ఏదైనా అనుకుంటారు. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. ప్లీజ్ ఐ లవ్ చెప్పి వెళ్ళిపో ఎక్కడి నుంచి. నువ్వు దామ్మా. రా 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 ఇట్రా. ఆ అమ్మాయి భయపడి పారిపోయిందిరా. మరి ఏజ్ లో ఐ లవ్ చెప్తే ఎవరైనా భయపడతారు. అంతే. సరే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇంకా టాస్క్ కంప్లీట్ అవ్వలేదు బంగారం. కౌముది బడిచి రవి అని గోడ మీద రాయాలి. నీ కౌమది గుడ్. కౌనే ఛీ, కౌముది మాత్రం ఏమని అర్థం? సిన్సియర్ రా. 98, 99 100. అన్న ఈ కండ చూడన్న. కొంచెం ఉడకాలి. పూజ మ్యామ్, స్టెల్లా మేడం చూసారా? ఎలా పవిత్ర మ్యామ్, నాకు కొంచెం పని ఉంది. నా పీరియడ్ మీరు తీసుకుంటారా? 1 అవర్లో వచ్చాక
అప్పుడు మీ పేరు నేను తీసుకుంటాను. అన్నిసార్లు పీరియడ్ అనకండి సార్. ఆ అమ్మ బంగారు తల్లిగాళ్ళలాగా క్లాస్ అనండి, క్లాస్గా ఉంటుంది. ప్రేమించుకుందాం రా. లవ్ టుడే. అమ్మ 1వ తారీఖు. అదేంట్రా? సడన్ గా టైటిల్ గుర్తురాలేదురా. ఒక లైలా కోసం. ఏయ్, మీరేం పట్టించుకోకండి. యూ దొంగ. ఏయ్, బుద్ధుందా? ఇష్టమే. లాయర్ గారు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఇంకో ₹1,00,000 ఇవ్వాలని పిటిషన్ వేసేయండి. మీ ఫీజేనా? నేను పంపిస్తా. అన్నిటికీ కంగారే మీకు. ఫోన్ పెట్టండి. ఇది మాజీ ముగ్గురితో కన్నా లాయర్ తోటి ఎక్కువ మాట్లాడుతుంది. స్టెల్లా, మధ్యాహ్నం మనం లంచ్కి బయటికి వెళ్దాం. ఎందుకు? అన్నవరం. అన్న చెల్లెలి అనుబంధం. క్యూట్ సిబ్లింగ్స్. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. అయినా వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది? కొలిక్స్ అయినాక అన్న చెల్లెలేక. స్టెల్లా, నీలాంటి అమ్మాయి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాను. దత్తత తీసుకోవడం కోసమా? పెళ్లి చేసుకోవడానికి. అయితే ఇంకేం, మ్యాట్రిమోనీ సైట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్నాను. పెళ్లి కూతురుతో పాటు పిల్లలు కూడా ఫ్రీ అంటున్నారు వాళ్ళు. సూపర్. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే పిల్లలు. స్టెల్లా, నాకు తలకురువు పెట్టే అవకాశం మీ పిల్లలకి ఇస్తావా? చిచ్చి, వేరే వాళ్ళ సవాలు మేమెందుకు తగలెడతాం? మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేస్తా, వాళ్ళే వచ్చి 7 లాక్కుపోతారు. తలకరువు పెట్టాలంట. చిచ్చే. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగా చూసుకోవాలి. దీన్ని చేసుకుంటే భరించాలి. పుట్టింటికి రా చెల్లి. అన్నయ్య. సయ్యా రే సయ్యా, నేనే రా అన్నయ్యా. చడక్ 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 చడక్. భయ్యా రే భయ్యా, చెల్లెళ్ళు మీరయ్యా. చడక్ 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 చడక్. వీళ్ళొకరు ప్రియురాలను చెల్లిని చేశారు, చెల్లిని ప్రియురాలు చేశారు. ఇచ్చట మూత్రం పోయేరాదులో దూచెరిపేసే రకం దుర్మార్గులు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవడో హ్యాక్ చేశాడు రా. నా పేరుతో ఎవడైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి. నీ అబ్బా నువ్వు డైరెక్ట్ కడితే ఎవడెవడో నీ పేరు చెప్తే ఎవడతాడ్రా? రే సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, వామప్ చేద్దామా? అయితే బాత్రూమ్లో గడుగు. ఎక్స్ట్రా చేయక అర్థమైందా? రే రీసెంట్ అలా ఉంది. పుష్ప రాసావా? నిన్న హాస్టల్లో హల్దీ ఫంక్షన్ జరిగిందన్న. ఏంట్రోయ్ సీరియస్ మీ చోకులు వేసినావేంటి? అదే అన్న, ఇందాక క్యాంటీన్లో కచోడి తిన్నా, ఫుడ్ పాయిజన్ అయింది. అరే అవి సమోసాలు రా. ఏమో అన్న, నేను మీ అంత ఇంటెలిజెంట్ కాదన్న. ఏంట్రా ఏమంటున్నావేంటి? ఏ ఆగు మావా, సాయంత్రం మ్యాచ్ ఉందిగా, అప్పుడు చేద్దాం ఏడు పని. రే నీళ్ళు. ఇంకో గ్లాస్ తెమ్మంటారా? కాలేజ్ గుంటలందరూ క్రికెట్ ఆడదామని డిసైడ్ అయ్యారు మేడం, కాబట్టి ఆ లాంగ్వేజ్ ఏంటండి? మీరు చెప్పండి మరి, వచ్చి కామెంటరీ. ఓ జొమ్మకర్లా అరుస్తూ ఉంటాడు. డియర్ స్టూడెంట్స్, గేమ్ అందరూ కూడా చాలా స్పోర్టివ్ గా ఆడాలి. సారీ సార్. రే ఏదైనా మోటివేట్ చేయండి రా. రవి హెడ్ బాల్ తగిలి తలబద్దలైపోయినా, కాళ్ళు చేతులు విరిగిపోయినా రవిని ఎవరు హాస్పిటల్కి పట్టుకెళ్ళకూడదు. క్రికెట్ మనకి ఇంపార్టెంట్. సాయి సై పదండ్రా. రే మోటివేట్ చేయడం అంటే ఇదా? ఏంటో కార్తిక్ బాల్ తో తన తోడని రుద్దుకుంటున్నాడు. అది చూసి మీరు కచ్చో తామర అనుకోకండి, తనకు మూవ్మెంట్ ని క్రియేట్ చేయబోతున్నాడు. అవినే ఆట చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకెందుకో ఆయన ప్యాంట్ లో గార్డ్ పెట్టుకుని వచ్చినట్టు అనిపిస్తుంది. అవును. రవి బాల్. రే పిచ్చి తప్పిందా, బాల్ ఎందుకు వదిలేసావురా? నన్ను బాల్ అన్నాడు రా. నిన్నెందుకు అంటాను రా? బాల్నే బాల్ అన్నాను. మరి రవి బాల్ అని ఎందుకన్నా? బాల్ వెళ్ళిపోతుంది పట్టుకోనొచ్చుగా. ఆ రవి బాల్ వెళ్ళిపోతుంది పట్టుకో, వికెట్లు కొట్టు, త్రో ఇస్తానని చెప్పేలో మ్యాచ్ అయిపోతారా? లేదు నన్ను కావాలనే అన్నావు. క్యాచ్ పట్టుకోవడం రాక ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఎవరికరా క్యాచ్ పట్టుకోవడం రాంది? ఈ కాలేజీలో నేను బెస్ట్ ఫీల్ రా. క్యాచ్ పట్టుడు ఒకటే రాదన్న. రే ఆపోజిట్ టీం గెలవాలి, నీకు ఉంటుందిరా. అరే కావాలని వదలలేదురా, నేను బాల్ అని కాపన్ రా. ఆడనేందుకు రా బాల్ అంటాను? బాల్నే బాల్ అన్నాను రా. మరి రవి బాల్ అని ఎందుకన్నా? క్యాచ్ వెళ్ళిపోతుంది పట్టుకోనొచ్చుగా. ఇది ఎక్కడ పంచాయతీ రా బాబు, నీకు నమస్కారం. సారీ సార్. అనవసరంగా నేను మా బ్యాచ్ లో తెచ్చుకున్నా. కార్తిక్ బాల్. హలో కార్తిక్ క్యాచ్. ఒరే ప్రణయ్గా, నీకు మార్కులకు రాగానే ఇట్లా స్టోరీనా చెయ్యి. పూజ మేడం, ప్రణయ్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అతను బ్యాట్ పట్టుకున్న తీరు చూస్తుంటే ఫండమెంటల్స్ బాగా ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. స్టెల్లా మేడం కూడా చాలా అద్భుతంగా ఎంపైరింగ్ చేస్తున్నారు. మైకు మైకు మైకు. కార్తిక్ బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. అతని గేమ్ లో తప్పులు ఏమన్నా కనిపిస్తున్నాయా పూజ మేడం? ఏమో, నాకంటే పగడాల గారికి బాగా తెలుసు. అవునాడు ఫ్యాంట్ జిప్ కూడా వేసుకోలేదు. మీరు ఆట తప్ప అన్ని చూస్తున్నారు.
ఫీల్ అయ్యాడంటావా? తనకేదో అయినట్టుంది. బహుశా తిన లొంగట జారిపోయి ఉంటుంది. చెప్పాను కదా మీరు ఆట తప్ప అన్ని చూస్తారని. ప్రసాద్ ఏమైంది? బాత్రూమ్ అర్జెంట్ రా. అరే ఇంకోటి దిగండి రా, నా వల్ల కాదు. ఐఎమ్ డన్.